హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గవర్నమెంట్ జాబ్ ఛానల్. అండ్ మనకి ఒక 2-3 మంత్స్‌లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి. అండ్ ప్రతిసారి కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ ముందు రైల్వే నోటిఫికేషన్ అనేది కంపల్సరీ వస్తుంది. మనకి లాస్ట్ టైం కూడా మనకి 2019 ముందు 3 నోటిఫికేషన్‌లు వచ్చాయి. దాదాపు 50,000 వేకెన్సీస్ వరకు కూడా మనకి నోటిఫికేషన్ ఇచ్చిందనమాట సెంట్రల్ గవర్నమెంట్. అండ్ ఈసారి కూడా మనకి భారీ నోటిఫికేషన్‌లు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఏ నోటిఫికేషన్‌లు వచ్చే అవకాశం ఉంది, క్వాలిఫికేషన్స్ ఏంది, ఎన్ని వేకెన్సీస్‌కి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా చెప్తాను. మీకు సిలబస్‌లో కామన్ సిలబస్ అనేది ఏది ఉంటుంది, సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి, వాటికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. అండ్ రైల్వే ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అండ్ ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అండ్ వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసినది మనకి దాదాపు మనకి ఎలక్షన్స్ అనేవి ఏప్రిల్‌లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మేలో ఎలక్షన్స్ జరుగుతాయి, జూన్‌లో రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో కాబట్టి మనకి ఈ మంత్ గానీ, నెక్స్ట్ మంత్ గానీ రైల్వే నోటిఫికేషన్స్ అయితే కంపల్సరీ రావాలి. అయితే మనకి రైల్వేలో అసలు ఎన్ని రకాల నోటిఫికేషన్స్ ఉంటాయో ఫస్ట్ చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసినది మనకి టెక్నికల్, అంటే జూనియర్ ఇంజినీరింగ్, సీనియర్ ఇంజినీరింగ్, వీటికి సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి ఉంటాయన్నమాట టెక్నికల్ పోస్టుల్లో. నాన్ టెక్నికల్ వచ్చేసినది మనకి క్లర్క్‌కి సంబంధించి, అడ్మినిస్ట్రేటివ్‌కి సంబంధించి జాబ్స్ అనేవి ఉంటాయి. అండ్ ఆ తర్వాత మనకి ఏఎల్‌పి అంటే లోకో పైలట్ సంబంధించి ట్రైన్ రిలేటెడ్ అనమాట. మీరు ట్రైన్ నడిపించే డ్రైవర్స్ గానియండి, వాటికి సంబంధించిన రిపేర్స్ గానియండి, మిగతా చిన్న చిన్న జాబ్స్ అనేవి ఉంటాయి. అవన్నీ కూడా మనకి లోకో పైలట్ సంబంధించి జాబ్స్ అనేవి ఉంటాయి. ఇంకా వేరే జాబ్స్ కూడా ఉంటాయి. ట్రైన్ రిలేటెడే ఉంటుందనమాట ఇదంతా కూడా. సో, అలాంటి జాబ్స్ సంబంధించి కూడా మనకి ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ ఆ తర్వాత గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది వస్తుంది. ముఖ్యంగా మనకి 10th బేస్డ్ జాబ్స్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ ఆ తర్వాత మనకి ఆర్‌పీఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించి జాబ్ నోటిఫికేషన్ కూడా మనకి రెగ్యులర్‌గా వస్తుంది. అండ్ ఆ తర్వాత మనకి టికెట్ కలెక్టర్, అంటే మనకి రైల్వే టికెట్ కలెక్టర్ ఉంటారు కదా, దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా వస్తూ ఉంటుంది. అయితే మనకి ఈ 6 రకాల నోటిఫికేషన్‌లే లాస్ట్ 10 ఇయర్స్ నుంచి వస్తూ ఉన్నాయి. అండ్ మిగతా నోటిఫికేషన్‌లు కూడా ఉంటాయి. బట్ బేసిక్‌గా ఇవే నోటిఫికేషన్‌లు అనమాట మీకు రైల్వేలో వచ్చేయి. అయితే మనకి 2019లో ఎలక్షన్స్ ముందు టెక్నికల్, నాన్ టెక్నికల్, గ్రూప్ డి సంబంధించి నోటిఫికేషన్‌లు అయితే వచ్చాయి. అయితే ఈసారి మనకి ఈ నోటిఫికేషన్‌లు రాకపోవచ్చు. ఏఎల్‌పి, ఆర్‌పీఎఫ్, టికెట్ కలెక్టర్, ఈ 3 నోటిఫికేషన్‌లు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఏఎల్‌పి సంబంధించి 12,000 ప్లస్ వేకెన్సీ రావచ్చు. అండ్ నా అంచనా ప్రకారం ఇంకెక్కువనే ఉండొచ్చు. ఆర్‌పీఎఫ్ నోటిఫికేషన్ అయితే మాత్రం 9,500 వేకెన్సీస్ వరకు కూడా మీకు రావచ్చు. 9,000 ఏమో కానిస్టేబుల్, 500 ఏమో ఎస్ఐ జాబ్స్ అనేది ఉండొచ్చు. అండ్ టికెట్ కలెక్టర్ సంబంధించి 12,000 ప్లస్, ఇందులో కూడా 12,000, కొన్ని ఛానల్స్‌లో అయితే 25,000 వరకు కూడా వస్తాయని చెప్తున్నారు. ఇంత ఉండకపోవచ్చు. నాకు తెలిసి 12,000 లేదా 15,000 ఈ మొత్తంలో మీకు వేకెన్సీ వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి టోటల్‌గా మనకి రైల్వే మొత్తం కలిపి 30,000 వరకు కూడా మనకి నోటిఫికేషన్‌లు వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి విద్యార్థులందరూ కూడా గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ మీకు నోటిఫికేషన్‌లు అనేవి వస్తాయి. ఈ నోటిఫికేషన్‌లకు కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. ఏఎల్‌పి నోటిఫికేషన్‌కి మీకు క్వాలిఫికేషన్ ఏముంటుంది అంటే ఇంటర్, ఐటీఐ, డిప్లొమా అనేది ఉంటుంది. మీకు ఏఎల్‌పీకి మాత్రమే డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటాయి. సో, ఈ రకంగా మీకు ఏఎల్‌పీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్‌లో క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఆ తర్వాత మనకి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనమాట. ఇందులో కానిస్టేబుల్‌కి ఇంటర్, ఎస్ఐ వాళ్ళకి డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. సో, కాబట్టి ఇది కూడా చాలామంది ఎలిజిబుల్ ఉంటారు. బట్ ఏంది అంటే ఫిజికల్‌గా మీరు ఫిట్ అనేది ఉండాలనమాట. ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యారో తెలంగాణకు సంబంధించి కానియండి, ఆంధ్ర సంబంధించి కానియండి, వాళ్ళు ఈ ఆర్‌పీఎఫ్ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ దాదాపు 9,500 చెప్పాను. ఇంకెక్కువే పడొచ్చు. తక్కువైతే పడదు. సో, కాబట్టి ఈ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. 8-10 సంవత్సరాలయింది ఈ నోటిఫికేషన్ వచ్చి. చాలా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఏఎల్‌పీ కూడా మనకి చాలా టైం పట్టింది నోటిఫికేషన్ రాక. చాలా అయింది. 8 సంవత్సరాలు దాటిపోయింది. ఈ 2 నోటిఫికేషన్‌లు అయితే మాత్రం త్వరగా వచ్చే అవకాశం ఉంది. అండ్ కానిస్టేబుల్ ఇంటర్, ఎస్ఐకి డిగ్రీ ఉంటే సరిపోతుందనమాట. సో, కాబట్టి మీరు చాలామంది అప్లై చేసుకోవచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ విద్యార్థులు. అండ్ ఆ తర్వాత టికెట్ కలెక్టర్ అనమాట. దీనికి సంబంధించి ఇంటర్ లేదా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండే అవకాశం ఉంది. ఓకే. నాకు తెలిసి డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. ఇదివరకు ఇంటర్ ఉండేది. ఇప్పుడు మాత్రం డిగ్రీ చేస్తారు. ఇంటర్ మీద ఇవ్వకపోవచ్చు. ఇంటర్ మీద పెడితే ఫుల్ మంది అప్లై చేస్తారు. ఓ 1,00,00,000-2,00,00,000 మంది అప్లై చేస్తారు. డిగ్రీ పెట్టినా కూడా 1,00,00,000-2,00,00,000 మంది అప్లై చేస్తారు. సో, కాబట్టి డిగ్రీ పెట్టే అవకాశం ఉంది. సో, కాబట్టి మనకి ఈ 3 నోటిఫికేషన్‌లు అయితే మాత్రం ఈ మంత్ లేదా నెక్స్ట్ మంత్‌లో రావచ్చు. కంపల్సరీ నోటిఫికేషన్‌లు అయితే వస్తాయి. ఎందుకంటే ఎలక్షన్స్ కదా! సో, ఖచ్చితంగా ఏసి తీరాల్సిందే. ఎందుకంటే నిరుద్యోగులు బాగా ఎదురు చూసే నోటిఫికేషన్ సెంట్రల్ లెవెల్‌లో రైల్వే నోటిఫికేషనే అనమాట. సో, కాబట్టి విద్యార్థులందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. మీరు ప్రిపేర్ అవ్వడానికి 3 సబ్జెక్టులు చెప్తాను.
ఆ మూడిటి మీద మాత్రం మీరు ఎక్కువగా పట్టు అనేది పెంచుకోండి. అదేంటి అంటే జనరల్ సైన్స్ అండ్ ఆ తర్వాత మ్యాథమెటిక్స్ అండ్ ఆ తర్వాత రీజనింగ్. మీకు ఇంగ్లీష్ ఉండకపోవచ్చు ఇందులో. జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, రీజనింగ్ ఈ 3 సబ్జెక్టులు మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చినా, ఆర్‌పిఎఫ్ నోటిఫికేషన్ వచ్చినా, టికెట్ కలెక్టర్ నోటిఫికేషన్ వచ్చినా, ఏదొచ్చినా సరే జనరల్ సైన్సు, మ్యాథ్స్, రీజనింగ్ ఈ 3 సబ్జెక్టులు మాత్రం ఉంటాయి. మీకు ఎస్ఎస్‌సి సిలబస్ చూసుకోండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి అందులో సిలబస్ అనేది ఉంటుంది. జనరల్ సైన్స్, మ్యాథ్స్, రీజనింగ్ ఆ సిలబస్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో, కాబట్టి మీరు ఖచ్చితంగా క్రాక్ అనేది చేయొచ్చు. ఒకవేళ మీకు ఎక్స్ట్రా ఉండుంటే ఇంగ్లీష్ అయితే ఉండదు దాదాపు. ఇంగ్లీష్ ఉండకపోవచ్చు. మీకు ఏదైనా ఏఎల్‌పి సంబంధించి ఏదైనా స్పెషల్ పోస్టులుంటే దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండొచ్చు. ఓకేనా? సో, అలా ఉంటుందనమాట. మీకు ఆర్‌పిఎఫ్ టికెట్ కలెక్టర్ అయితే పెద్దగా స్పెషల్ సబ్జెక్ట్ ఉండకపోవచ్చు. బట్ ఏఎల్‌పిలో మాత్రం ఐటీఐ డిప్లొమా సంబంధించి డిఫరెంట్ క్వాలిఫికేషన్ సంబంధించి పోస్టులు ఉంటాయి కాబట్టి వాటికి కొంచెం సిలబస్ డిఫరెంట్‌గా ఉండొచ్చు. సో, ఈ రకంగా మీకు రాబోయే రైల్వే నోటిఫికేషన్స్ ఉండబోతున్నాయి. సో, కాబట్టి విద్యార్థులు ఎవరైనా రైల్వే జాబ్ కొట్టాలనుకుంటే మీరు ఈ సబ్జెక్ట్స్ మీద పట్టు అనేది ఇప్పటి నుంచే పెంచుకుంటూ ఉండండి. రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఈజీ అవుతుందనమాట. సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. థాంక్స్ ఫర్ వాచింగ్.